విశ్వావసనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు మకర రాశి. మకర రాశి వారికి 8 ఆదాయము, 14 వ్యయము, 4 రాజపూజ్యత, 5 అవమానత. మకర రాశి వారికి ఎల్లాటి శని వెళ్ళిపోయి తృతీయ స్థానంలో శని భగవానుడు నిన్ననే ప్రారంభమైనాడు. గురువు 5వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 6వ స్థానంలో మే 14వ తారీఖు నాడు ప్రవేశకాలం అవుతున్నాడు. రాహువు 3వ స్థానం నుంచి 2వ స్థానానికి వస్తున్నాడు. కేతువు 9వ స్థానం నుంచి 8వ స్థానానికి వస్తున్నాడు. అంటే వీటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందంటే మకర రాశి వారానికి విజయప్రాప్తి జరిగేటువంటి యొక్క సూచన ఓన్లీ మే 14 వరకు మాత్రమే. మే 14 వచ్చింది అంటే మాత్రం ఆకస్మికమైనటువంటి యొక్క శత్రువులు లభించేటువంటి యొక్క సూచన. ఆ శత్రువుల యొక్క బెడదతోటి చేసేటువంటి యొక్క పనులలో మానసికమైనటువంటి అశాంతితో ముందుకు వెళ్ళండి. అలానే కేతు అష్టమంలో వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాల్లో కూడా మకర రాశి వారు జాగ్రత్త వహించవలను. 3వ స్థానంలో ఎప్పుడైతే శని ప్రవేశమైందో సోదర సోదరీమణుల మధ్యత సఖ్యతతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో మే 14 వరకు మాత్రమే వీరికి శుభ ఫలితాలు తప్ప మే 14 వస్తే మాత్రం మళ్ళీ 2026 వరకు మార్చి వరకు మాత్రం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందరు. అలానే మకర రాశి వారందరూ కూడా స్పెషల్లీ విద్యార్థులు మాత్రం అధికంగా శ్రమించిన ఎడల మాత్రమే ఫలితాలు లభించగలవు. వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారు మే 14 లోపు తీవ్ర ప్రయత్నం చేయండి. వీటి ప్రభావంతో అద్భుతమైన ఫలితాలు జరగచ్చు. ఇకపోతే అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు కూడా ఆ సమయంలో గన వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారు ఎవరైనా ఉంటే ఆ సమయంలో ఆకస్మికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు జరిగేటువంటి యొక్క విధిగా మకర రాశి వారందరికీ కూడా ఉందరు. మకర రాశి వారు ఆరాధించవలసినటువంటిది ఏంటి అంటే శివుణ్ణి ఆరాధించి సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధిస్తే ఈ చిన్న చిన్న శత్రువర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న అశుభ ఫలితాలు రాకుండా ఉండి మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందరు. ఇంకొకటి ఏంటంటే విశ్వావసనామ సంవత్సరంలో మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండవలను. తొందరపడి మాట్లాడకుండా ఆలోచన సరళితో కనుక ముందుకు కనుక వెళ్ళినటువంటి యొక్కడలా మకర రాశి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలు జరుగునని మనం యథావిధిగా చెప్పవచ్చు.